ఎవరివన్ ఇదైతే చికెన్ కందనకాయల ఫ్రై మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. దీనికైతే ప్రిపేర్ చేసుకుంటాక 1/2 కిలో కందనకాయలు అయితే తీసుకుని పూర్తిగా వాష్ చేసుకున్నాక ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ ఉప్పు అండ్ 1/2 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. ఇవైతే నేను తర్వాత వండేటప్పుడు అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటాను. ముందైతే కొంచెం వేసుకుంటున్నాను. అండ్ దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అండ్ దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నాను. అండ్ దీంట్లో ఒక 1/2 స్పూన్ అయితే చెక్క పొడి వేసుకుంటున్నాను. ఇదైతే ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇదైతే నేను వండే ప్రిపరేషన్ ప్రాసెస్లో అయితే చూపిస్తాను. బాగా మిక్స్ చేసుకొని పక్కన అయితే ఉంచుకోవాలి. నెక్స్ట్ ఒక బాండి పెట్టి దాంట్లో ఈ ప్రిపేర్ చేసుకున్నది అయితే వేసుకొని ఒక 1.5 గ్లాస్ అయితే వాటర్ వేసుకోవాలి. అండ్ ఒక 1/2 కప్పు ఆయిల్ అయితే వేస్తున్నాను. అండ్ ఈ వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. అండ్ ఈ మూకిళ్ళలోనే నేను ఇక్కడ ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. అండ్ దీంట్లోనే ఇందాక బాగా ఉడికించుకున్న కందనకాయ ముక్కలన్నీ వేసుకుంటున్నాను. ఇవి ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే అడుగు పట్టుకోకుండా. అండ్ దీంట్లోనే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూన్ కారం అండ్ కొంచెం చిటికెడంతో పసుపు వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇందాక వేసుకున్నాను కాబట్టి ఇవి అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కొబ్బరి అయితే వేసుకోవాలి. అండ్ ఈ మొత్తం బాగా ఉడికించుకోవాలి. ఈ ఉడికిన మొత్తం ఒక 40 మినిట్స్ టు 1 అవర్ పడుతుంది. ఇది తొందరగా ఏం కుక్ అవ్వు. ఈ కందనకాయలు అన్నీ పూర్తిగా ఫ్రై అవటానికి మనకి టైం అనే పడుతుంది. మధ్య మధ్యలో మనం కలుపుకుంటానే ఉండాలి. అండ్ 45 టు 1 అవర్ అయిన తర్వాత ఇది మనకి పూర్తిగా గోల్డెన్ కలర్లో, బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనకి పూర్తిగా ప్రిపేర్ అయినాక స్మెల్ కూడా మంచిగా వస్తుంది. అండ్ కట్టేసే ముందు ఒక 1/2 స్పూన్ గరం మసాలా అండ్ పైన కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అండ్ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి.